ఇలా చేయకండి, మీకు దండం పెడతాను, మీకు కళ్ళని పెట్టుకుంటాను, నేను చదువుకోలేను, ఫీజు కట్టాను. ఏం కాదు, మేనమావతో పడుకుంటే ఏమైంది, అలాంటి ఏం పట్టించుకోకు. కూర్చో, ఏం కాదు. నేను మేనమావని ఏమైంది, కూర్చో. కూర్చో, కాళ్ళు కింద పట్టుకో, కూర్చో. ఏం కాదు, మన ఇద్దరం ఒకటే, ఏదైనా నేను చూసుకుంటా. మీ అత్తయ్య కూడా లేదు, ఏమైంది, అలాంటి ఏం పట్టించుకోకు. చేయండి, నాకు ఒకసారి చేయండి ఫోను. మీరేం భయపడొద్దు, నేను మాట్లాడతాను. సరే అండి. స్పీకర్ నుంచి. హలో, హలో, ఎవరండి? నేను వాళ్ళ సునీత వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతున్నామ్మా. ఇక్కడ హాస్టల్ దగ్గర ఏంటంటే చిన్న ఆటోలు వెళ్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది పాపకి. సో ఇక్కడ రూమ్ దగ్గర ఒకది ఉంది. సో మీ ఫ్యామిలీ కదా, కొద్దిగా ఇన్ఫార్మ్ చేద్దాం, ఇంటికి తీసుకెళ్తారని ఫోన్ చేశాను. అది అక్కడెక్కడ హాస్టల్లో ఉండకుండా ఎక్కడికి అది సైతాన్ ముఖం ఎక్కడో బయట తిరుగుకుంటే యాక్సిడెంట్ అయిందంటే దానికి ఏం పని ఉందండి అక్కడికి వెళ్ళడానికి? లేదమ్మా, రూమ్ దగ్గర నుంచి హాస్టల్కి వెళ్తా ఉంటే అయిందమ్మా. మీరు తప్పుగా అనుకోవద్దు, అక్కడికి ఇక్కడ తిరిగిందని. దానికి ఏం అవసరం అండి అసలు బజార్ నెంబర్ తిరగడానికి? లేదమ్మా, మీరు ఒక్కసారి రండి, నేను లొకేషన్ పెడతాను. మీకు తెలియకపోతే ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను లొకేషన్ చెప్తాను. సో వచ్చారంటే మీరు తీసుకెళ్తారు, లేదంటే మాట్లాడదురమ్మా. ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నా, ఒక నిమిషం అండి. ఓకే అమ్మా. ఏమైంది? ఎక్కడికి వెళ్ళావు? కూర్చోమ్మా, మాట్లాడదాం. కూర్చో. అది ఎక్కడికి వెళ్ళావు? ఏమైంది? బానే ఉన్నావుగా. ఎక్కడ యాక్సిడెంట్ అయింది? అసలు ఎక్కడికి వెళ్ళావు? హాస్టల్ అన్నావు, ఎవరి బైక్ ఎక్కి వెళ్ళావు, ఎక్కడ దిగావు, ఎక్కడ కింద పడ్డావు? కాదు, నువ్వెవరు బాబు? యాక్సిడెంట్ ఎందుకు రమ్మని చెప్తాను. కొద్ది నిమిషం కూర్చోండి, ఒక్క నిమిషం మాట్లాడు. అసలు ఏమైంది నీకు? ఎక్కడ విన్నావు? ఏం లేదు, చూపి. దెబ్బలు ఏం పడలేదు కదా, దెబ్బలు గిబ్బలు ఏం తగలేదు కదా? ఏం తగలేదు. నువ్వెవరు? అసలు యాక్సిడెంట్ అయింది, నన్ను రమ్మని చెప్పావు. 2 నిమిషాలు కూర్చోండి, నన్ను అరవద్దు నువ్వు. అరవద్దు. నేను హాస్టల్లో, ఇంటి దగ్గర ఉన్నామంటే హాస్టల్లో పోయింది. హాస్టల్ దగ్గర నుంచి ఎక్కడంటే అక్కడ తిరిగితే దెబ్బలు తైనాను. నువ్వెవరు ప్రవర్తన బాగాలేకనే కదా నాకు ఫోన్ చేసి దెబ్బలు తగినట్టు బాగానే ఉంది. దెబ్బలు తగిలేయో లేదు నేను చెప్తాను. అమ్మాయి హాస్టల్కి ఎందుకు పోయింది? మీ ప్రవర్తన, నీ హస్బెండ్ ప్రవర్తన మంచిగా లేకనే పోయింది. ఏం ప్రవర్తన? మంచిగానే చూసుకుంటున్నావు. నువ్వు చూసుకున్నావు, మరి ఎందుకు వెళ్ళింది అమ్మాయి? ఎందుకు మంచిగానే ఉంది. దానికేమైనా నచ్చలేదు మా దగ్గర ఉండడానికి. కూర్చో, మాట్లాడదాం. కాదు, మా దగ్గర ఉండడానికి దానికి నచ్చలేదేమో, మాకేం తెలుసు. ఏం చూసుకున్నారు అమ్మాయిని మీరు? చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులని నా మేనగోడాలని చెప్పి బట్టలు, బుక్కులు అన్ని ఇప్పించుకొని సొంత బిడ్డ మాదిరిగా చూసుకుంటున్నాం కదా బాబు. సొంత బిడ్డని ఎవరన్నా తప్పుగా చూస్తారా? తప్పుగా ఏం చూసాము, మంచిగానే చూస్తున్నాం. అడగండి, మీ ఎదురుగానే కదా. ఇక్కడ అమ్మాయి ఎందుకు వచ్చింది, ఏం మాట్లాడింది అన్ని కూడా చెప్తా. నీకు తెలిసి మాట్లాడుతున్నావా, తెలవకుండా మాట్లాడుతున్నావా, తెలివిగా మాట్లాడుతున్నావా అని తెలుస్తుంది. ఇక్కడ మేము నాకు ఒకటి చెప్పు. బిడ్డ లెక్కని ఇంతవరకు చూసుకుంటూ వచ్చాము. చూసుకున్నావు. కానీ ఏదో ఉండకుండా హాస్టల్లో ఉండిపోయి నాకేదేదో తప్పుగా ఇక్కడ యాక్సిడెంట్ అయింది రా అంటే ఎక్కడ తిరుగుతున్నది? ఇంట్లో ఉంటే అవన్నీ జరగవు కదా. ఇంట్లో ఉంటే ఇంకా ప్రమాదం జరుగుతుంది, బయట వెళ్ళింది, అర్థమవుతుందా? బయటకు వెళ్తే ఇంకా ప్రమాదాలు జరగవు. ఏం ప్రమాదం జరుగుతుంది? ఏం ప్రమాదం జరుగుతుంది? చెప్తానమ్మా. ఈ అమ్మాయి ఏం కావాలి నీకు? నువ్వు ఏడవద్దు, గమ్మునమ్మా. 2 నిమిషాలు. మేనగోడలు. నీ మొగుడికి ఏమవుతుంది? నాకు మొగుడు, నా మొగుడికి నాకు ఏం కూడాలు అయితే ఆయనకు కూడా మేనగోడాలి కదా. మేనగోడలు అంటే కూతురుతో సమానం. కూతురుతో సమానం. నా బిడ్డ అయితేనేమి ఆ బిడ్డ అయితేనే ఒకటే బిడ్డ కదా. నీ మొగుడు అమ్మాయి మీద తప్పుగా ప్రవర్తించడం తప్పు కదా? నీకు ఈ విషయం తెలియదా? నాకేం తెలియదు బాబు. నీకు ఇప్పుడు దాకా ఈ నిజాలు తెలియదా? నాకేం తెలియదు బాబు, నాకేం తెలియదు. నా బిడ్డలకనే నీకు చెప్పలేదు అమ్మాయి? నాకేం చెప్పలేదు. ఇట్లా మామయ్య ఎట్లా చేస్తున్నాడు, ఇట్లా బ్యాడ్ గా బిహేవ్ చేస్తాను చెప్పలేదా? ఏం చేస్తున్నాడు? ఆ కోడాలు, మేనగోడాలు, మేనలు, మా అమ్మ, మేనమామ, మేనకోడాలు జోకులు చేసుకుంటారు. చెప్పలేదా మామకి? మంచిగా హ్యాపీగా ఉంటుంది. ఒక నిమిషం నువ్వేం చెప్పలేదమ్మా ఇట్లా చేస్తున్నాడని? ఒకసారి నేను ఇలా చెప్పాను అన్న, చెప్తే మేనమామ కదా జర జోక్ చేస్తున్నట్లే అనుకోండి. మరి చెప్పలేదంటున్నావు నువ్వు? అట్లేంది సార్, మేనమామ అంటే జోకే కదా, అది జోకులకి చేసుకోవడం కూడా పెద్ద తప్ప. పడకలో పడుకో, నాతో కూడా పడుకునే తప్ప. అది అట్లా ఏమనలేదు, ఎప్పుడు అనలేదు. హ్యాపీగా నా ఎదుగునే మాట్లాడుతుంటారు కదా. నువ్వు లేనప్పుడు ఎట్లా మాట్లాడాడు తెలుసా అన్న? నాకు తెలియదు. మరి తెలియదు. అమ్మాయి చెప్పింది హాస్టల్ నుంచి వెళ్ళింది. నీకు కన్న కూతురు అయితే ఎందుకు వెళ్ళిందని అడగవా? ఏమైంది, మన ఇంట్లో ఏమి ఇబ్బంది, నీకు ఎందుకు వెళ్తున్నావు తల్లి, ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నావు కదా, ఇక్కడ నుంచి చదువుకొని అడిగేది లేదా? మంచిగానే ఉన్నాం కదా. మంచిగానే. అదే నేను అడుగుతున్నా, మంచిగా చూసుకున్నావు, మరి ఎందుకు వెళ్ళింది అడగాలి కదా అంటున్నా.
అడిగాను కానీ అమ్మాయి ఏమైంది నీ మామయ్య మొగుడు జోక్ చేస్తున్నాడు అని చెప్తున్నాడు. జోక్ చేస్తున్నాడా? నేను జోక్ జోకే చేస్తున్నా నువ్వు కదా. అనుకుంటున్నావు. ఆయన చేసేది కామ కోరికలు చేస్తున్నాడు తెలుసా? తెలియదు. తెలుసా అన్న? తెలియదు. మరి అమ్మాయి ఏమైనా చేసుకుని సూసైడ్ చేసుకుని చచ్చితే ఎట్లా? అమ్మాయికి అమ్మ నాన్న ఉంటే ఈ స్థితి వచ్చి ఉంటుందా? నేను అడిగింది అట్లా ఎట్లా చేస్తాడండి? బిడ్డ లెక్కనే చూసుకుంటున్నాడు ఆయన కూడా. ఇట్లా తప్పు ఎందుకు చేస్తాడు? అంటే ఇప్పుడు అమ్మాయి చెప్పినా నమ్మవు, నేను చెప్పినా నమ్మవు. నీ మొగుడు కరెక్ట్ గా ఉన్నాడు, నువ్వు నమ్ముతున్నావు అంతేనా? వాడు అట్లా చేస్తాడంటే నేను కూడా ఎట్లా నమ్ముతాను? నేను అదే అంటున్నా, నీ మొగుడు చేస్తే నమ్మవు, నమ్మా ఈ బిడ్డ చెప్తే నమ్మవు. మరి నిజాలు తెలిస్తే అప్పుడు నమ్ముతావా? అప్పుడు చెప్తాను వానికి. ప్లే చేయమ్మా, వీడియో ప్లే చేయి, వీడియో ప్లే చేయి. చూపించండి నిజాలు. చూపిస్తారులే అమ్మా. నీతో చెప్పుకోలేక భయపడి నీ పరువు పోద్ది, ఆయన పరువు పోతుందని భయంతో అమ్మాయి ఇంత దూరం వచ్చింది తెలుసా? ఎవరికైనా బయట తెలిస్తే మీ ఇంట్లో గొడవలు వస్తే అమ్మాయి పరువు పోయినా నీ మొగుడు పోయినా ఒకటే అని. ఏ బిడ్డ అయినా నాకు ఒకటే బిడ్డ కదా, ఇట్లా చేస్తే ఎవరైనా ఒప్పుకుంటారు? ఇది మాత్రం నువ్వు రాంగ్ చెప్తున్నావు. ఇది నీకు తెలిసే నువ్వు సైలెంట్ అయినావు నేను అంటున్నా. సరే చూపిండి, ప్రూఫ్స్ ఏమున్నాయి చూపిండి. వాళ్ళు తప్పుగా బిహేవ్ చేసినాడంటే మాకు చూపియాలి కదా. అప్పుడు ఏం చేస్తావు చెప్పు? వాడిని పట్టుకొని నాకు తంతాను, నరికేస్తాను నా దగ్గరకు వచ్చి. తర్వాత అంతే, అమ్మాయి చంపేస్తాను. జీవితం ఏం చేయాలి? తర్వాత ఆయన ఒక 2 దెబ్బలు కొడతావు, మీరు సైలెంట్ అయిపోతారు. అమ్మాయి జీవితం, అమ్మాయిని ఏదైనా చేస్తే మళ్ళీ ఆయన ఏం చేయకుండా నేను చూసుకుంటాను. హాస్టల్ కాడకు పోయి అమ్మాయిని బ్యాడ్ చేశారు తెలుసా? తెలియదండి. ఇంట్లో ఇబ్బంది పడుతున్నారు, నా వల్ల ఆయనకి ఇబ్బంది అవుతుంది, నా మీద ఇబ్బంది చేస్తున్నాడు, నాకు వద్దు బతుకు అనేసి అమ్మాయి బతుకు ఏం బతుకుదామని హాస్టల్కి వెళ్ళింది. సో హాస్టల్ కాడ ఏమన్నా పని ఆయన మొగుడికి? ఏమన్నా పని అంటున్నా? అక్కడికి వెళ్ళి అమ్మాయికి లవర్ ఉన్నాడు, అమ్మాయి ఇట్లా చేస్తుంది, అమ్మాయి అట్లా చేస్తుంది, తప్పుడు పనులు చేస్తుంది, బైక్ లో దొరుకుతుంది అనేసి అమ్మాయిని బ్యాడ్ చేసి ఆడ ఉన్న ఫ్రెండ్స్ కి సెక్యూరిటీలు అందరికి చెప్తే అమ్మాయి పరువు ఎట్లా? సమాజంలో ఎట్లుంటది? రోజు రోజుకి వాళ్ళు ఇల్లు మాట్లాడుకుంటే అమ్మాయికి ఎట్లుంటది అక్కడ? ఇంట్లో ప్రవర్తన బాగాలేదని వెళ్ళిపోయింది. సో మనం చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే, నీకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది కదా. నువ్వు కూడా కేర్ తీసుకున్నావో తీసుకోలేదో వెళ్ళిపోయింది. అమ్మాయి బతుకుతుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇట్లా ప్రవర్తించడం తప్పా కాదా? తప్పేనయ్యా అంటే వాడిని ఏం చేయాలంటున్నా? నరకేస్తాం, తలకాయకి నరకేస్తాం. అట్లా ప్లే చేయమ్మా. తర్వాత నేను చూపిస్తాను, నరకతావో ఆయనకి పసుపు కుంకుమ పెడతావు, తర్వాత చూస్తా. నువ్వు ఇక్కడ అట్లా మాట్లాడుతున్నావా, నిజంగా నేను చేస్తావా? ప్లే చేయమ్మా, ప్లే చేయి. వాయిస్ మీ మూడుదేనా? మా హస్బెండ్. అయిను మీ ఆయన మాట్లాడే పతివర్త మాటలు విను. అడిగినప్పుడు అలా ఎలా అంటారు మామయ్య? మీరన్నీ తెచ్చిస్తున్నారు, నన్ను మంచిగా చూసుకుంటున్నారు అనేసి మీరు ఇలా నాతో ఇట్లా మాట్లాడడం బాగాలేదు కదా. వింటున్నావా? కోరిక తీరుస్తావా అంటున్నాడు. తెచ్చిస్తున్నారు, నా చదువు కన్నీ చూస్తున్నారు, కరెక్టే. నేను చెప్పను. ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు తెలిసి నువ్వేం చేస్తావో నేను ఇక్కడ కళ్ళారా చూస్తాను. నువ్వు ఇక్కడ తెలిసిందని ఇట్లా మాట్లాడుతున్నావా? నీకు నిజంగానే తెలియదు. నీ మొగుడిని గట్టి పిలిపిస్తానమ్మా. నువ్వు తప్పుగా అనుకోబాక. నువ్వేం చేస్తావో నేను కూడా చూస్తా. ఇప్పుడు ఆ అమ్మాయికి కన్నా తల్లిదండ్రులు ఉంటే ఇంత దూరం రాస్తుందా? రాదు. భయంతో ఉంటాడా లేదు మొగుడైనా సరే. ఆ అమ్మాయికి ఎవరు లేక మీరే అమ్మా నాన్న చూసుకుంటా ఉంటే అమ్మాయి, సో అమ్మాయి మీద ఒంటరిగా ఉండదని ఈ విధంగా ప్రవర్తిస్తే ఇంటికి నేనేం చేశాడమ్మా? మా అత్తయ్య ఉన్నప్పుడు ఒకలా చేస్తాడు, మా అత్తయ్య లేనప్పుడు నా రూమ్ లోకి వచ్చి ఇట్లా బిహేవ్ చేస్తాడు. వింటున్నావా అంటున్నా? పట్టుకున్న భర్త ఆయన పక్కన పడుకోవడానికి, చేయి పట్టుకోవడానికి, అక్కడెక్కడ పట్టుకోవడానికి. అమ్మాయికి ఏమైనా అవుతుంది, అమ్మాయికి నచ్చక ఏదైనా సూసైడ్ చేసుకుంటుంది. అవసరం అమ్మా? నువ్వు కట్టుకున్న భార్య ఉన్నావా లేదా ఆయనకి? కూతురుతో సమానం ఆయన అమ్మాయితో ఏం పని ఆయనకి? చెప్పమ్మా. అమ్మాయికి ఏమైనా ఏంటి ఏంది బాధ్యత అన్న? ఇప్పుడు నీకు తెలుసా తెలియదు అనేది పక్కన పెట్టు. ఇప్పుడు తెలుస్తుంది. అమ్మాయి చెప్పింది, ప్రూఫ్స్ వినిపించింది, ఇంకా 20-30 ఉన్నాయి వాయిస్ రికార్డు ఆయన మాట్లాడినట్టు. నువ్వు ఏం చేస్తావు? ఇప్పుడు ఫోన్ చేస్తాను, వద్దాయా మా ఇంటి దగ్గరికి వెళ్ళి మా విషయం ఏంటో మేమే తెలుసుకుంటాం. లేదు ఇది బయట పెట్టే విషయం కాదు బాబు. మా ఫ్యామిలీ విషయం మేము చూసుకుంటాము. మా ఆయనకు వాడికి నరుకుతాను తంతాను మేము చూసుకొని ఇంటికి పోయి మాట్లాడు. ఒక్క నిమిషం ఉండు. పోతావమ్మా నువ్వు? వస్తే తోడుకో, నేను ఇబ్బంది పెట్టను.
అమ్మాయి ఇది బయట పెట్టుకున్న విషయాలు కాదు ఎవరు కదయ్యా. పెట్టింది? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మనం మా ముగ్గురం తప్ప ఎవరు ముగ్గురు- ఉన్నారా? అదే మా కోడలికి నేను చెప్పుకుంటాను ఇంటికి తీసుకెళ్ళి. నువ్వు చెప్పేది నీ మీద వానికి చెప్తాను. నీ మీద నమ్మకం ఉంటే నీకే చెప్పింది, 2-3 సార్లు చెప్పింది. అమ్మతో సమానము మా అత్త అనేది. ఏదో మేనమామ కోడలు జోక్ చేసుకుంటున్నారు. నేను ఇంత దూరం వస్తుందని అనుకోలేదు మేనమామ కదా. అంటే వయసుకు వచ్చిన బిడ్డతో ఎట్లా బిహేవ్ చేయాలి అట్లా చేయాలి. మేనమామ అనేసి ఒళ్ళు ఎత్తుకుని చెప్తాడు ఆయన. చిన్న బిడ్డ అమ్మాయి. అందుకని ఇంటికి వెళ్ళి మేము ఇంటికి రాదు సాల్వ్ చేసుకుంటాం. నువ్వు మళ్ళీ నన్ను కూల్ చేయబాక అమ్మాయిని చేసినట్టు. ఇంటికి రాదు, నువ్వు తేల్చేదానివైతే నువ్వు నిజంగా అమ్మాయికి మేనత్తో కాకుండా అమ్మ అయితే అంటే నేను అమ్మ స్థానంలో ఉండాను ఇప్పుడు దాకా అంటే నువ్వు ఇక్కడ చించావి తప్పు కనుకోబాక. నేను అమ్మాయికి అన్నతో సమానంగా మేము మాట్లాడుతున్నా. ఇంటికి వెళ్ళే తెలుసుకుంటాం. ఇంటికి రాదు వస్తే అమ్మాయి చెప్పితే తొడుకుపో, నువ్వు ఊరికే లాగద్దు. అర్థమవుతుందా? ఇది బయట పెట్టుకునే విషయాలు ఎవరు కాదు. పెడుతున్నారు? ఇంట్లో విషయాలు బయట తీసుకొచ్చి పెట్టుకుంటే ఏమన్నా అవుతారు. మరి ఇంట్లో వాడు మంచిగా లేకపోతే బయట వచ్చి తేల్చాలా? అదే అందుకని మేమే చిన్నగా ఏదో వానికి చెప్పి మంచిగా చేస్తున్నాం. ఏదన్నా బయట ఎవడన్నా జులాయిళ్ళు అమ్మాయిని ఇబ్బంది పెట్టి ర్యాగింగ్ చేస్తే ఇంట్లో వాళ్ళకు చెప్పుకుంటది. ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలా? అంటే ఇంత తప్పు చేసినా నాకు తెలియదయ్యా. మా మేనమామ కదా. ఎప్పటి నుంచి అమ్మాయి ఇంట్లో ఉంది, ఆయన ఏ విధంగా చేస్తున్నాడు నీకు తెలవలేదంటే ఎట్లుంటది? నమ్మే విషయం అది. అదే మేము పోయి సర్ది చెప్పుకొని ఏదో చేసే బయట దాకా తీసుకురావు. బయటికి రాదు, ఏమీ రాదు. నువ్వు గమ్మని కూర్చో. నువ్వు చేసే అమ్మాయి అయితే నేను ఫోన్ చేపిస్తా, మాట్లాడు. ఇక్కడికి రప్పిస్తా. నువ్వు నిజంగా అమ్మాయి తల్లి స్థానంలో ఉండి కానీ ప్రవర్తిస్తే ఇక్కడికి రప్పిస్తా. నువ్వు ఇప్పుడు చేసిందే కాదు, వాయిస్ రికార్డింగే కాదు, నీకు లైవ్ చూపిస్తా. నేను వెళ్ళి అమ్మాయిని పెట్టి వాడిని రప్పిస్తా. వాడు కాసు కలిగేట్టుగా చెప్పి ఆడ పెడదాము, మన ఇద్దరం బయట ఉన్నాము. నీకు సెల్లో నేను ఏం చేస్తాను కెమెరాలో చూపిస్తా. నువ్వేం చించుతావో నేను చూడాలి. ఆ అమ్మాయి అయితే మీ ఇంటికి రాదమ్మా. ఇంకా ఒకటి ఆయన మీ ఇంట్లో ఉండాలా, లేదా అమ్మాయి అన్నా మీ ఇంట్లో ఉండాలా. అర్థమైందా? ఇట్లాంటి ప్రవర్తన చేస్తే రేపు ఆయన పగబట్టి కూడా అమ్మాయిని ఏదైనా రాత్రులు చేస్తే ఏంది బాధ్యత? ఎవరు బాధ్యత చెప్పు? ప్రాణం పోతే వస్తుందా? నేను అడిగిన చెప్పు. ప్రాణం పోతే వస్తుందా? అమ్మాయి నా పరువు పోయిందని ఏదైనా చేసుకుంటది రాత్రుల్లో, ఎవరు బాధ్యత? ఆయనకి కామంలోనో కొవ్వు ఎక్కువ ఏదో ఆ పిచ్చి మీద అట్లా ప్రవర్తిస్తే ఆడబిడ్డ కదమ్మా. తనకే ఒక అన్నో అమ్మో నాన్న ఉంటే ఈ విధంగా బాధపడుతుంది. ఎన్ని రాత్రులు ఏడ్చుకుంటా చెప్పు, నాకెవరు లేరని ఆలోచించాలి. లేదు నువ్వు ఆ బిడ్డకి ఏమేం కావాలో చూసుకుంటున్నావు కానీ ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళింది, ఎందుకు హాస్టల్కి వెళ్ళింది ఏందని ఒక్క రోజు అడిగిన ఇంట్లో నచ్చలేదేమో అనేసి వెళ్ళిందేమో. ఎందుకు నచ్చచ్చు? ఇంట్లో ఏమన్నా బాగలేదేమో. హాస్టల్ అయితే ఎంత చెప్పింది నీ మీద ఒక్క తప్పు కూడా చెప్పాల. మా అత్తమ్మ నాకు అమ్మలాగా చూసుకునింది కానీ నేను ఆమెకి చెప్పాను కానీ ఆమె అర్థం చేసుకోవట్లేదు అని చెప్పింది. కాకపోతే అక్కడ అందరికి ఇంక వాళ్ళు ఎవరికన్నా తెలిస్తే మా ఇంట్లో గొడవలు అయితే ఏమి ఏదన్నా ఉంటే నాకు చెప్పచ్చా కదా అని పరువు పోయే పనులు కాబట్టి నేను చెప్పలేదన్నయ్య అనేది. వీడేం చెప్పింది నాతో వచ్చి అన్నయ్య ఇది ప్రాబ్లం అనేది, మన ముగ్గురం ఉన్నాము, నీకు క్లియర్ గా చెప్పా, నచ్చ చెప్పా, వాయిస్ రికార్డింగ్ వినిపించా. నీకు అది నమ్మకపోతే నేను ప్రూఫ్ వినిపిస్తానమ్మా, మొత్తం చూపిస్తాను. నేను వాడు వచ్చి ఏం చేస్తే నీకు చూపిస్తా. ఏమే వాడు ఇప్పుడు కూడా ఒక 10 నిమిషాల ముందు ఫోన్ చేస్తే అదే విధంగా మాట్లాడుతున్నాడు. ఓకే, నేను ఇప్పుడు ఫోన్ చేసి అమ్మాయి నన్ను ఫోన్ చేయమ్మా, మన ముందరే ఫోన్ చెయ్యి, మామయ్య ఇట్లా అమౌంట్ కట్టాలి రామయ్య ఒక దగ్గర ఉన్నానని చెప్పు, ఫీజు కట్టాలని చెప్పు. సరే ఆయన ఏదన్నా అన్నాడు అనుకో, సరే రామయ్య నేను మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ఉన్నాను రాండి అట్టే చేద్దామని నేను చెప్పమ్మా. ఓకే, వాడు ఏ ఆశతో అమ్మాయిని అడుగుతాడో చూడు కావాలంటే. ఓకేనా? వాడు ఏ ఆశతో అమ్మాయితో మాట్లాడతాడో నువ్వేను. ఓకే, ఆయన మీకు ఇంకా ఏం చెప్పాలి? నాతో పడుకుందిరా నేను గలీజ్గా నా కొడుకు ఇంత చేస్తున్నాడని చెప్పింటే నా కొడుకుని అప్పుడే ఏదో ఒకటి నరికి పారదింగును. వాడిని అసలు భూమి మీదనే లేకుండా చేస్తుంటే, విషం పెట్టి చంపి ఏమైనా చేస్తుంటే వాడిని. నా కొడుకు లంజా కొడుకు ఇట్లా చేస్తున్నట్టే వానికి ఏం లేకుండా మొగతనం లేకుండా చేస్తుంటే నేను నీ దాకా వచ్చిందంటే నువ్వైనా ఒకటే, నా బిడ్డ అయినా ఒకటే, ఎవరైనా ఆడబిడ్డనే కదమ్మా. నీకు ఇంత దూరం ఇంత కష్టం తెప్పిస్తుంటున్నా నేను. ఇంట్లో వాళ్ళ నమ్మకం కదమ్మా ఇక్కడ దాకా వచ్చింది. ఆలోచించు, కరెక్ట్ గా చేసుకొని చూసుకో. నాకు అర్థం కాదు ఏంటంటే ఇంత బాధపడుతున్న అమ్మాయి నీకు కొద్దిగా కూడా డౌట్ రాలేదా? రాలేదయ్యా, మామయ్య కదా ఏదో నాకు బిడ్డల కదా అని ఆయన బిడ్డ లెక్క చూసుకుంటూ జోక్ చేస్తున్నాడు. అమ్మాయి చిన్న బిడ్డ అంటున్నా, చిన్న బిడ్డ అయితే జాలీగా ఆడుకుంటుంది పాపలే అనుకోవచ్చు. రేపు మాప పెళ్లి అవుతుంది అమ్మాయికి. ఇట్లా వాళ్ళకి వీళ్ళకి వాళ్ళ మామయ్యతో ఎఫ్ఐఆర్ ఉందని తెలుసు, అమ్మాయి మ్యారేజ్ అవుతుందా? కాదయ్యా కాదు. మరి ఎవరిని ఏం అడగాలి చెప్పండి? ఆ అమ్మాయికి చెప్పుకోవడానికి ఎవరైనా అన్నదమ్ములు ఉన్నారా? అమ్మ నాన్న ఉన్నారా? ఎవరికి చెప్పుకోవాలి? మేమే ఉన్నాం కాబట్టి మాతో. మరి మీరే తప్పు చేస్తున్నప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? నాకు ఇంత దూరం వచ్చిందని చెప్పలేదయ్యా. లేదంటే నా కొడుకుని అప్పుడే నడిపట్టు పండబెట్టి చీల్చి నా కొడుకుని ఏదో ఒకటి చేస్తుంటే నేను
ఇప్పుడైనా ఏం లేట్ అవ్వలేదయ్యా, వానికి ఏదో ఒకటి చేస్తాను నేను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు కూడా ఫోన్ చేస్తే ఎట్లా మాట్లాడాడమ్మా? అడుగు అమ్మాయిని. అట్లా గలీజ్ గా మాట్లాడినాడు అత్తయ్య. ఒకసారి రా నీతో పడుకోవాలి, కోరిక తీర్చుకోవాలని అంటున్నాడు అత్తయ్య. ఆల్మోస్ట్ 20 days నుంచి నరకం అనిపిస్తుంది అమ్మాయి. ఆ లంజ కొడుకుతో నేను ఏదో ఒకటి చేసి వాడిని ఏదో ఒకటి చేసి పెడతా, నీకు మంచిగా ఉండేలాగా నేను చూస్తాను. ఒక్కటేనమ్మా, నేను ఓపెన్ గా చెప్తున్నా, అమ్మాయికి అన్నతో సమానంగా మాట్లాడుతున్నా. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాలి, మీ ఇంటికాడ ఉండాలంటే వాడు ఉండకూడదు. ఖచ్చితంగా చెప్తున్నా. నువ్వు మొగుడు వదులుకో, బిడ్డ నన్న తీసుకో, లేదు బిడ్డను వదిలేసుకో, నీ మొగుడిని పెట్టుకో. వానికైతే ఏదో ఒకటి చేస్తాను, ఏం చేస్తాను ఖచ్చితంగా వాడిని నరికి పారదెంగుతా. ఇప్పుడు ఫోన్ చేసి రప్పిస్తా. వాడు ఏమేమి రాసలీల ఆడతాడు చూద్దు. నీకు వీడియో చూపిస్తాను నేను ఇక్కడ బయట. మనం బయటే ఉన్నాము, ఆ అమ్మాయితో మనం ఉంటే వాడు ఓపెన్ అవ్వడు. అర్థమవుతుందా? ఆ అమ్మాయితో ఇక్కడ అమ్మాయి ఒకటే మాట్లాడుతుంది. వాడు ఏ విధంగా మాట్లాడుతూ నువ్వు లైవ్ లో చూద్దు. నువ్వేం తెలిసిపడకాక నాన్న, నేను చూసుకుంటాను. నా కొడుకు నరికి తెంగుతా అట్లనే. ఫోన్ చేయమ్మా, ఫోన్ చేయి. అయినా కూడా లంచ కొడుకుని వీడ్సనులే నాన్న, ఇస్తాను. నీకు న్యాయం జరగాలి అంతే, నేను చేస్తాను అట్లా అంతే. ఇట్లా బిహేవియర్ చేస్తాడో నేను చూస్తాను. ఏం చేస్తామని నేను నిజంగా తల్లి నువ్వు అనుకోవచ్చు. నాకు తెలియదయ్యా ఇట్లాంటివి, తెలిస్తే చేస్తుంటున్నా. తీసుకోకండి, అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చు. ఇలాంటి సంఘటనలు. హలో మామయ్య, ఈరోజు హాస్టల్లో లాస్ట్ డే మామయ్య, ఫీజు కట్టాలి. ఓహో, ఫీజు కట్టాలనేటప్పటికి మామ గుర్తొచ్చాడా? పక్కలోకి రమ్మంటే మామ అవసరం లేదు. నీకు డబ్బులు కావాలి, నీకు ఫీజు కావాలనేటప్పటికి మామ కావాలి. ఎక్కడున్నావు? మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాను మామయ్య. ఎంత కట్టాలి? 5000 కట్టాలి మామయ్య. 5000 కట్టాలి. మరి నేను అడిగింది ఇస్తావా? అక్కడికి వచ్చేసరికి మామ అవసరం లేదు, డబ్బులు మాత్రం కావాలి. ప్లీజ్ మామయ్య, ఈరోజే లాస్ట్ డేట్ మామయ్య, హాస్టల్లో ఫీజు కట్టాలి. నీకు డబ్బులు కావాలంటే ఈ రోజు నాతో పడుకో, లేదంటే ఎక్కడ ఇష్టం వచ్చిన చోట అడుక్కో. నాకు నచ్చింది ఇవ్వనప్పుడు నేను ఎందుకు కడతాను డబ్బులు? సరే మామయ్య, ఫస్ట్ అయితే ఇక్కడికి రండి, మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాను. సరే ఇక్కడికి వచ్చినాక మాట్లాడదాంలే మామయ్య, మీరైతే ఫస్ట్ ఇక్కడ రండి. నీ ఓకే అంటేనే వస్తా. సరేలే మామయ్య, మీరైతే ఇక్కడికి రండి, లొకేషన్ షేర్ చేస్తాను. ఓకే, వచ్చేస్తున్నా. నీకోసం 5000 అంటే 10,000 కడతా. లొకేషన్ పెట్టి వచ్చేస్తా. ఓకే మామయ్య. నాకు ఇంతవరకు ఇట్లా నిజాలు తెలియదయ్యా. ఆ లంజా కొడుకు ఇట్లా చేస్తున్నాడంటే నాకు అసలు తెలియదు. చూసాయ్యా, నమ్ముతా. వాడు రాని వచ్చిన తర్వాత వాడిని సునీత లేదులేమ్మా, నువ్వేం బాధపడకు, నీకు ఏదో ఒకటి నేను చేస్తా. నా కొడుకుని 4 తగిలిచ్చైనా వాడిని కథ నేను చేస్తా. నువ్వేం ఇది కావద్దు. చాలా ఉన్నాయి రికార్డింగ్స్ అత్తయ్య, నువ్వేం టెన్షన్ పడద్దు. ఒక నిమిషం చెప్పేదేనమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయి బయట పోయి కానీ ఏదైనా పోలీస్ స్టేషన్ లో కానీ ఇట్లా మా మామే చేస్తానంటే ఎంతసేపు బొక్కలు వేయడానికి? ఎంతసేపు? అమ్మాయి ఎంత ఆలోచించింది? మీ పరువు పోయినా ఆ అమ్మాయి పరువు పోయింది అనేసి ఆ అమ్మాయిని ఎంత ఇబ్బంది పెడుతున్నా, ఎంత నరకం చూపించినా మనసులో పెట్టుకుని దూరం వెళ్ళిపోయిందా కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలేము. సరే దూరం వెళ్ళిపోయిందన్నా కూడా గమ్మున ఆయన ఆడకెళ్ళేసి అక్కడైనా ఇబ్బంది పెడితే మళ్ళీ ఇంటికి వస్తుందిలే, నువ్వు లేనప్పుడు అమ్మాయిని ఏదో ఒకటి చేయొచ్చు అని ప్లాన్ చేస్తాను. ఎక్కడ పడాలి ఇంకా అమ్మాయి నేను చేసుకుని చావాలి ఇంకా? చెప్పమ్మా. అదేయ్యా, ఇప్పుడు విన్నా నేను నిజాలు ఇప్పుడు విన్నా, అందుకని నా కొడుకుని రాని ఇంటికి. ఇప్పుడు వచ్చిన తర్వాత వాని కథ నేను ఏదో ఒకటి చేస్తా అయ్యా. చూస్తాను. నా బిడ్డ లెక్క దానికి ఈ పాపకి ఏం లేకుండా నేను చూసుకుంటా. చూస్తావో నేను అమ్మ, నువ్వు చూసుకున్నా చూసుకోకపోయినా ఆ అమ్మాయికి ఇష్టం ఉంటేనే ఇంటికి తోడుకుపో, కానీ నువ్వు ఇబ్బంది పెట్టి బలంతో పెట్టి ఇంటికి అయితే తోడుకుపోవద్దు. ఈ కేసు అయినా సరే కంప్లీట్ అయినా కూడా అమ్మాయికి ఇష్టపూర్వకంగా ఉంటేనే వస్తుంది నీ ఇంటికి, లేకపోతే రాదు. ఈ విషయంలో నువ్వు అమ్మాయిని బాధంతో పెట్టద్దు. నీకు ఇప్పుడు చూసింది కాకుండా నీకు వీడియో కూడా చూపిస్తే ఇప్పుడు. సో నువ్వు వస్తాడమ్మా, నేను అడిగితే కెమెరా ఫిక్స్ చేస్తున్నా, వాడు ఏం చేసాడని ఉంటది. నువ్వు తప్పుగా అయితే అనుకోవద్దమ్మా. నువ్వేం బాధపడకు తల్లి, నేను ఏదో ఒకటి నీకు చేపిస్తా. నేను దానికత్తా నేను చూస్తా. అమ్మా నాకు భయం ఉంది. ఏం కాదు, అన్నయ్య ఉన్నాడు, మీ అత్తమ్మ ఉన్నది. లేదు నా కొడుకు నేను చూస్తా. ఒక నిమిషం ఆగు, నేను బయటే ఉంటాం మేమిద్దరం. వాడు ఏం చేస్తున్నాడు ఆ కళ్ళకి చూపించడానికే నేను చెప్తున్నది. నీకేం ఇబ్బంది అయినా బయట ఉంటా, ఒక్కసారి అన్నయ్య అన్నాడు తలుపు పగల కొట్టుకొని వస్తాను నేను, ఓకేనా? పడద్దు, నువ్వు ఒంటరిగా అయితే లేవు, నేనున్నా నీతో కూడా. వాడు ఏం చేస్తాడేది మనకు ప్రూఫ్ కావాలన్నా. మీ అత్తయ్య కళ్ళు చెదరాల, అర్థమవుతుందా? ఆమె ఇంకా వాళ్ళ మొగుడు పుణ్యాత్ముడు శ్రీమంతుడు అనుకుంటున్నది. వాడు ఏం చేశాడనేది నిరూపిద్దాం మనం, ఓకే? మీ అన్నయ్య కోసం 2 నిమిషాలు ఆగు, వాడు వస్తాడు, ఏం చేస్తాడు చూద్దాం, ఓకేనా? నేనున్నా బయట, నువ్వు ఫీల్ అవ్వద్దు, ఓకే? ధైర్యంగా ఉండమ్మా. నేను చూస్తాను. నువ్వేం నాన్న, నువ్వేం టెన్షన్ పడకు, ఫోన్లో చూపిస్తాను. నువ్వేం పడకాదు నాయన, నేను చూస్తాను. నేను ఇక్కడ బయటనే ఉంటా, నువ్వు జాగ్రత్తగా ఉండు. చూస్తాను నేను కూడా వాళ్ళ కొడుకుని. ఇది మా ఫ్రెండ్ కూర్చోండి. ఎక్కడ మీ ఫ్రెండ్? మా ఫ్రెండ్స్ బయటకు వెళ్ళాను. అయితే ఒప్పుకున్నట్టే. ఏమైనా నా మీద నీకు ఇష్టమేనా?
నాకు ఫీజు కట్టండి ఈరోజు నీకు కడతా 5,000 కాదు 10,000 అని కడతా. మామయ్య ఇలా చేయకండి, మీకు దండం పెడతాను, మీకు అలా ఏ? నడుచుకుంటాను, నేను చదువుకోలే, నాకు ఫీజు కట్టండి. ఏం కాదు, మేనమామతో పడుకుంటే ఏమైంది, అలాంటి ఏం పట్టించుకోకు. ఏంటి నువ్వు కూర్చో, ఏం కాదు. నేను మేనమామని ఏమైంది, కూర్చో. కూర్చో, ప్లీజ్ మామయ్య, కాళ్ళు కింద పట్టుకో, కూర్చో. ఏం కాదు, మన ఇద్దరం ఒకటే, ఏదైనా నేను చూసుకుంటా. మీ అత్తయ్య కూడా లేదు, ఏమైంది, అలాంటి ఏం పట్టించుకోకు. అడియర్ మార్కండేయ మంచి మాట చెత్త రాసుకో.